అసలు షర్మిలక్కకి ఎందుకు ఇవ్వాలి రాజ్యసభ సీటు? తాడు ముట్టుకున్న పామే కరిచినట్టు అవుతున్నది అక్కకంతా. అసలు ఏపీలో షెయి పార్టీ ఉన్నదా అని అనుమానం వస్తున్నట్ట చాలా మందికి. వైఎస్ఆర్ సిపికి ఏమంటే బయటకు వచ్చిందో గప్పటి సంది అక్కకు అసలు ఏది మంచిగా అయితే లేదు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పాపం చెల్లె షర్మిలక్క తెలంగాణ ముఖ్యమంత్రి అయిదామనుకుంటే తెలంగాణలో పార్టీ లేకుండా అయింది. కాంగ్రెస్ లో షరీక్ అయినాక ఎంపీ అయిదామనుకుంటే కడపకెంచి పోటీ చేసి ఓడిపోయింది. సరతి రాజ్యసభ పదవి అన్నారు కదా అని ఆశ పెట్టుకుంటే ఇప్పుడు గది కూడా రాలేదు. కర్ణాటక కోటాల షర్మిలక్కకు రాజ్యసభ సీట్ ఇస్తారని మస్తుగా ముచ్చట్లు నడిచినాయి. కానీ గవన్నీ ఇప్పుడు కొట్టుడు అయినాయి. షెయి పార్టీ ఇడిచిన లిస్ట్ లా షర్మిలక్క పేరు లేనే లేదు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి పాటు ఇంకొందరు పేర్లు ఉన్నాయి కానీ షర్మిలక్క పేరు అయితే లేదు. అయినా మనల మన మాట, అసలు షర్మిలక్కకి ఎందుకు ఇవ్వాలి రాజ్యసభ సీటు? ఆమె షెయి పార్టీకి చేసిన సేవ ఏంది? ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తే షెయి పార్టీకి ఏం ఫాయిదా అని మాట్లాడుకుంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపినాక ఏపీలో కాంగ్రెస్ జోరు చూపిద్దాం అనుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది అనేది కూడా జనాలు మర్చిపోయారు తెలుసా. ఏపీ షెయి పార్టీ అధ్యక్షురాలుగా అక్కెక్కినప్పటి నుంచి ఏమన్నా మార్పు వస్తుంది కావచ్చు అని చూసిన కార్యకర్తలకు నిజంగానే పెద్ద మార్పు కనబడ్డది. మరి అసలు అక్క బయటకు వచ్చేది తక్కువ అంటే, బయటకు వచ్చిన రోజు కూడా సర్కార్ మీద కంటే ఎక్కువ ప్రతిపక్షాలు ఉన్న జగనన్న మీదే మాట్లాడుతుంది. సర్కార్ మీద నిరసనలు ధర్నాలు ఏమన్నా గట్టిగా చేస్తుందా అంటే అది లేదు. అందుకే అసలు ఏపీలో షెయి పార్టీ ఉన్నదా అని అనుమానం వస్తున్నట్టు చాలా మందికి. ఇంకో 2.5 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మరి గప్పటిదాకానన్నా ఏపీలో బతుకుంటుందో లేకపోతే కాటికి పోతుందో కాంగ్రెస్ పార్టీ. కానీ వైఎస్ఆర్ సిపికి ఏమంటే బయటకు వచ్చిందో గప్పటి సంది అక్కకు అసలు ఏది మంచిగా అయితే లేదు. తాడు ముట్టుకున్న పామే కరిచినట్టు అవుతున్నది అక్కకంతా. పార్టీ పెడితే అది నడవకపాయే, షెయి పార్టీలో షరీక్ అయితే అది ఒక్క సీటు కూడా గెలవకపాయే, ఇప్పుడు రాజ్యసభ సీటు మిస్ అయ్యే. ఇక ముంగట మరి ఏపీ షెయి పార్టీ అధ్యక్షురాలి పదవి కూడా ఉంటుందో పోతుందో అని అనబట్టిరు చాలా మంది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.